హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎఫ్సి మీడియా. మీరు ఇప్పుడు చూడబోయేది సలేశ్వరం అనే టెంపుల్. సంవత్సరానికి కేవలం 3 రోజులు మాత్రమే, పౌర్ణమి రోజు మాత్రమే తీస్తారు. 3 రోజులు అంటారు కానీ 2 రోజులు తీసి ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అడవిలో 24 గంటలు స్పెండ్ చేసా. ఆ మొత్తం ఈ వీడియోలో ఉంది. తప్పకుండా వీడియో మొత్తం చూడండి. థ్యాంక్ యూ. మనం ఇక్కడ చేరుకోవాలంటే ముందుగా ఆంధ్ర నుంచి అయితే శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని తర్వాత రోజు పొద్దున్నే బయలుదేరితే సరిపోతుంది టైము. మేమైతే అలాగే చేసాం. ఇది ఏంటంటే తెలంగాణలో ఉంది టెంపుల్. ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా అనమాట. మీరు మామూలు టైంలో వెళ్తే మీకు అంత లోపల తీసుకెళ్ళరు, ఫారెస్ట్ వల్ల తీసుకెళ్తారు. ఇది చెక్ పోస్ట్ అనమాట. ఇక్కడ కారుకి అయితే 500 వసూలు చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు. మనం ఇక్కడ నుంచి మొత్తం అంతా వెళ్ళాలనేది మొత్తం చూపిస్తాను. మిస్ అవ్వకండి, ఎండ్ వరకు చూడండి. మీరు వెళ్ళలేకపోయినా వెళ్ళిన ఫీలింగ్ కలిగేలాగా వీడియో చిత్రీకరించడం అయితే జరిగింది. అస్సలు మిస్ అవ్వకండి. అయితే ఇది రూటు ఇక్కడి నుంచి ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. మేము ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాం. మా బావ వాళ్ళు ఇద్దరు వచ్చారు, కత్తిమ ఇద్దరు మా ఫ్రెండ్స్ అనమాట. నేనైతే ఏలూరు నుంచి బయలుదేరాను. అక్కడికి వెళ్ళే దారి అయితే మరీ దారుణం అనమాట. మొత్తం దుమ్ము అంటే దుమ్ము, మామూలు దుమ్ము కాదు. మీరు బండేసుకు వెళ్తే కనుక మీ లంగ్స్ మొత్తం ఆ ఎర్రమట్టే పట్టేస్తుంది అనమాట. చూసుకొని వెళ్ళండి. బైక్ మీద వెళ్ళే వాళ్ళు అయితే కంపల్సరీ మాస్క్ కానీ టవల్స్ కానీ చుట్టుకునేలా వెళ్ళండి. లేదంటే మొత్తం అంతా డస్ట్గా ఉంటుంది. ట్రాఫిక్ అయితే చాలా అంటే చాలా దారుణంగా ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. చూసుకోండి, ఒకసారి చూసుకోండి రండి. మనకైతే ఇక్కడ దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ దాకా ట్రాఫిక్ జామ్ అయితే అయింది. ఎందుకంటే లోపలికి అన్నీ చాలా వెహికల్స్ వెళ్ళిపోయి స్ట్రక్ అయిపోయింది అనమాట. అక్కడ తెలంగాణ పోలీసులు కూడా ట్రాఫిక్ కంట్రోల్ చేయలేకపోయారనిపించింది నాకు. మనకైతే తెలంగాణ నుంచి అయితే డైరెక్ట్ బస్సులు ఉన్నాయి సలేశ్వరానికి. మీరు తెలంగాణ నుంచి అయితే బస్సులో వచ్చి వెళ్ళొచ్చు, లేదంటే బైకు లేదంటే కారు, ఏదైనా ఓన్ వెహికల్ ఉంటేనే మీరు హ్యాపీగా వెళ్ళి రావచ్చు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మేమైతే ప్రస్తుతానికి పార్కింగ్ ఏరియాలో పెట్టినాం. పార్కింగ్ ఏరియా నుంచి ఇక్కడ ట్రెక్కింగ్ ఉంటుంది. ట్రెక్కింగ్ అంతా మీకు చూపిస్తా. మేమైతే కార్ పార్కింగ్ చేసాం. దగ్గర 3 కిలోమీటర్ల యువతలో అయితే మమ్మల్ని అయితే ఆఫ్ చేశారు. ఎందుకంటే మేము వెళ్ళేసరికి లేట్ అయింది కాబట్టి. ముందుకు వెళ్తే కనుక ఇంకా ఎదర వరకు వెళ్ళొచ్చు. అంటే ఇంకో 2 కిలోమీటర్ల వరకు మన వెహికల్ పార్కింగ్ చేసుకునేలా ఉంటుంది. బస్సు అయితే ఆ ప్లేస్లో అయితే పార్కింగ్ చేస్తారు. మేము కూడా బస్సులు పార్కింగ్ ఏరియా చేసిన చోటే మా కారు అయితే అక్కడే చేయాల్సి వచ్చింది. లేదంటే ముందుగా వెళ్ళుంటే కనుక ఇంకొక 2 కిలోమీటర్లు ఎదరికెళ్ళే పార్క్ చేసేవాళ్ళం. మొత్తానికైతే అది బస్ స్టాండ్ కదా, బస్ స్టాండ్ దాటంగానే మనకి కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చారనమాట. ఇక్కడ వాటర్కి అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. టీఎస్ గవర్నమెంట్ వాటర్ పెట్టింది కానీ చాలా నీళ్ళు లేవు దాంట్లో. చాలా చోట్ల అయితే చొక్క నీళ్ళు కూడా లేవు. ఇది స్టార్టింగ్లోనే మీకు ఇలా ఉంది. ఇంకా ఎండింగ్ వెళ్ళే కొలది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో. ఎంత దారుణంగా ఉంటుందంటే మీరు నమ్మలేని నిజాలన్నీ ఉంటాయి దీంట్లో. మేమైతే కారు అలా కొద్దిగా ఎదురు పార్క్ చేసుకొని ముందుకు వెళ్తాం. ఇక్కడైతే బైక్ కార్స్ అస్సలు పార్కింగ్కి ఎంత ఫుల్ అయిపోయినాయి అంటే నేను నిజంగా నమ్మలేకపోయాను. నిజంగా అన్ని బళ్ళు ఉంటాయా, అంత పార్కింగ్ ఉంటుంది అనుకున్నా. మేమైతే కారు పార్కింగ్ చేసి బై వాక్ వెళ్తున్నాం. ఇక్కడి నుంచి ఏంటంటే ఆటోలు కూడా ఉంటాయి. ఆటోకి 30 రూపాయల నుంచి 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు 1 కిలోమీటర్ వరకే. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వేరే ఆటో ఎక్కచ్చు. అక్కడి నుంచి కూడా మీకు చూపిస్తాను. మనం అయితే ఫస్ట్ కార్ పార్కింగ్ చేస్తాం. మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. ఇది వచ్చే దారి. అట్నుంచి కార్లు వస్తున్నాయి కదా, మనం ముందుకే వెళ్తే కనుక కార్లు బైక్లు 2 కిలోమీటర్లు ఎదరే మనం పార్క్ చేసుకోవచ్చు అనమాట. మేము వెళ్ళేసరికి లేట్ అయింది కాబట్టి మేము చాలా వెనక్కి కారు పార్కింగ్ చేసి బయలుదేరాం. అక్కడి నుంచి ఆటో ఎక్కాం. 30 రూపాయలు తీసుకున్నారు. ఒక ప్లేస్లో దింపారు. అక్కడి నుంచి మళ్ళీ వేరే ఆటో ఎక్కి వెళ్ళాం అనమాట.
మీరు చూసే అన్ని కూడా బళ్ళే. అసలు అన్ని బళ్ళు ఉంటాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. మొత్తం బైక్లే. దీంట్లో సగం మంది యూట్యూబర్స్ ఉంటారు. వాటర్ అయిపోతాయి. లక్ష రుద్రాక్ష శివలింగం దర్శనం చేసుకోండి. లక్ష రుద్రాక్ష శివలింగం మేమైతే మళ్ళీ ఇంకో ఆటో ఎక్కాం. ఇంకో ఆటో 50 రూపాయలు ఛార్జ్ చేశారు. 30 రూపాయలు 50 రూపాయలు చేశారు. సరిగ్గా లేదు. 30 నుంచి 50 మధ్యలో ఇంకో కిలోమీటర్ అయిన తర్వాత దింపేశారనమాట. ఇది ఇక్కడి నుంచి అంతా మనకి ఇంకొద్ది గదిరికెళ్ళగానే ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా బైకులు బళ్ళు చాలా ఫుల్ అయిపోయి ఉన్నాయన్నమాట. మొత్తానికి అయితే ఇక్కడ 1 కిలోమీటర్ ఆటో వచ్చింది, దింపేశారు. ఇక్కడి నుంచి వెళ్ళాలి ఇంకా. మేమైతే ఆటో దిగంగానే సలేశ్వరం యాత్ర స్టార్ట్ అయ్యే దగ్గరికి వెళ్ళాం అనమాట. ఇదంతా అడవే అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈ 3 రోజులు కూడా ఫస్ట్ రోజు మట్టికి పుచ్చకాయలు, ఉచిత భోజనం అన్నీ దొరుకుతాయి అన్నమాట. పుచ్చకాయలు కూడా మొత్తం ఫ్రీయే. అక్కడ ఎవరో డోనర్స్ పంచుతున్నారనమాట. ప్రతి సంవత్సరం పంచుతారంట వాళ్ళు. మేము కూడా చల్లగా పుచ్చకాయ ముక్కలు తినేసి 11:30 ఆ టైం అవుతుంది. 11, 11:30 అవుతుంది. అక్కడ అన్నదానం జరుగుతుంది. మేమైతే తినలేదు. వెళ్ళొచ్చిన వాళ్ళు అయితే తింటున్నారు అన్నదానం. పర్లేదు, బాగానే ఉంది. మేము మరుసటి రోజు వచ్చాం కాబట్టి మాకు అన్నీ అంతగా బాగాలేదు. ఫస్ట్ రోజు అయితే బాగానే ఉందని చెప్పారు అందరూ. అన్నదానం ఇక్కడ అన్నదానం చేసేవాళ్ళు వీళ్ళు. ఇంకా ఇదంతా కూడా చుట్టుపక్కల చాలామంది డోనర్స్ వచ్చి అన్నదానం అయితే పెడుతున్నారు. ఒక్క చోటని కాదు, దగ్గర ఒక 6-7 ప్లేసుల్లో పెడుతున్నారు. పుచ్చకాయలు కూడా 2 ప్లేసుల్లో ఇచ్చారు. పుచ్చకాయలు వచ్చి పుచ్చకాయ ముక్కలు కోసి అందరికీ పంచిపెట్టారనమాట. చిన్నపిల్లలకి, పెద్దలకి, అందరికి కూడా. ఇక్కడ వరకు అయితే సర్వీస్ అయితే సూపర్, ఎక్సలెంట్. అసలు చూడంగానే అనుకున్నా ఆ ఫోన్లే మనకి ఇంకే లోటు ఉండదని. మీకు చూస్తున్నారు కదా, ఆ కనిపించేదే రైట్ సైడ్కి సలేశ్వరం దర్శనానికి దారి అని ఉంది కదండి. అక్కడి నుంచి మనకి మొదలవుతుంది, మామూలుగా ఉండదు. పదండి పదండి. మేమైతే ప్రయాణం అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ మనకి ట్రెక్కింగ్ స్టార్ట్ అయ్యే ప్లేస్ ఇదే అన్నమాట. ఇక్కడి నుంచి మనం ఏదైనా సరే ఇక్కడి నుంచి కొనుక్కెళ్ళటమే మంచిది. మీరు వాటర్ అయితే ఖచ్చితంగా మనిషికి 2 బాటిల్ అయితే క్యారీ చేయాలి ఈ యాత్రకు వెళ్తే. లేదంటే చాలా కష్టాలు పడతారు. వాటర్ అనేది దొరకదు. ఆ దొరికే వాటర్ కూడా బాటిల్ వచ్చి 100 రూపాయల నుంచి 200 అమ్ముతారు లీటర్ వాటరు. మనం ఏదైనా సరే ట్రెక్కింగ్ స్టార్ట్ అయినప్పుడు కొనుక్కెళ్ళటం చాలా ఉత్తమం. అలాగే పిల్లలు ఉంటే కనుక పిల్లలు వెళ్ళకపోవడమే మంచిది, వృద్ధులు కూడా వెళ్ళకపోవడమే మంచిది. తప్పదు తీసుకెళ్ళాలనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా బిస్కెట్ ప్యాకెట్స్ అయితే క్యారీ చేయండి. ఫుడ్ అయితే కంపల్సరీ క్యారీ చేయాలి. ఎందుకంటే వెళ్ళి రావడానికి 10 to 12 అవర్స్ పడుతుంది. మాకైతే 20 అవర్స్ పైన పట్టింది. ఎందుకంటే మేము దారిలో అక్కడ మళ్ళీ వాలంటీరింగ్ చేసాం అనమాట. ఎందుకంటే లైన్ కదలలేదు, లోపల వాళ్ళు బయటికి రావట్లేదని చెప్పి వచ్చేవాళ్ళు చెప్తున్నారు. అందుకని మేము ఏం చేసామంటే వెళ్ళే లైన్ అంతా కూడా వాలంటరీ జాబ్ చేసాం. వెళ్ళేటప్పుడు దగ్గర 5 to 6 అవర్స్ పైనే మేము వాలంటరీ జాబ్ చేసాం. మేమందరం కూడా వెళ్ళిన 5గురం కూడా కంట్రోల్ చేయడం కోసమే ఉండిపోయాం మేము. కానీ ఒకరోజు రాత్రి అంతా నిండు పౌర్ణమి వెన్నెల్లో మేమైతే అడవిలో గడిపాం. మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. ఎందుకంటే అది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా అనమాట. మామూలు రోజుల్లో సామాన్య మానవులు అక్కడ దాకా వెళ్ళరు. ఓన్లీ అక్కడ ట్రైబల్స్ మాత్రమే వెళ్తారంట. అది కూడా ఎప్పుడో ఒకసారి వెళ్తారంట.
మేమైతే స్టార్ట్ అయిన ప్లేస్ అయితే ఇది. ఇక్కడి నుంచి చెక్ పోస్ట్ లాగా ఒక పోలీస్ వాళ్ళు బార్గేట్ పెట్టారు. వాళ్ళైతే పంపించట్లేదు, కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు పంపించకపోయినా సరే పక్క నుంచి ఇంకో దారి ఉందన్నమాట. అడవి కదా, ఎటు నుంచి ఎటైనా వెళ్ళొచ్చు, అడవి కాబట్టి వేరే దారిలో వెళ్తున్నారు. చాలా ఇబ్బందులు పడ్డారు. నాకు తెలిసి నేను చెప్తున్నాను పర్సనల్ ఎక్స్పీరియన్స్. చాలా అంటే చాలా ఇబ్బందులు. కానీ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోగానే అవన్నీ పోయినాయి. వచ్చేటప్పుడు అయితే మామూలుగానే వచ్చేసాము. వెళ్ళేటప్పుడే చాలా కష్టం అనిపించింది, వచ్చేటప్పుడు అంత కష్టం అనిపించలా. ఎందుకంటే మేము ఆల్రెడీ ట్రెక్కింగ్ చేసి ఉన్నాం కాబట్టి అలవాటు అయింది. ఫస్ట్ టైం ఇలా కొండలెక్కి దిగే వాళ్ళు అయితే ఖచ్చితంగా కర్ర ఒకటి క్యారీ చేయండి. ఖచ్చితంగా మీరు కనుక కర్ర క్యారీ చేయకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఇది ఈ ప్రయాణానికి ఉన్న సూచన. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వెళ్ళొచ్చిన వాళ్ళ రివ్యూలు కూడా నేను తీసుకున్నాను. వాళ్ళు చెప్తారు చూడండి, వాళ్ళ మాటల్లోనే మీరు వినండి. కూర్చోండి, పోవద్దు, ఎవరు పోవద్దండి, కూర్చోండి, కొంచెం కూర్చోండి, అక్కడ కూర్చోండి అన్న, పోకండి. పెద్ద పెద్ద స్పెషలిస్ట్ హాస్పిటల్స్ లేవు నాన్న, మీరు పోతూ బలవంతం జరగొట్టండి చెప్తున్నా, పక్కన జరగండి. ఒక బాబు వెళ్ళిపోయి ఇప్పటికే చెప్పింది అర్థం చేసుకోండి. చాలా క్రిటికల్ సిచ్యువేషన్. దయచేసి సైడ్ వదలండి, సైడ్ వదలండి, దయచేసి సైడ్ వదలండి. తమ్ముడు చెప్తే వినిపించుకో ఒకసారి. కూర్చోండి, కొద్దిసేపు కూర్చోండి, కూర్చొని దయచేసి సైడ్ ఇవ్వండి, పోయే జనాలకి సైడ్ వదలండి. మీకు హెల్త్ ఇష్యూస్ ఉంటే మీరు ఇక్కడే డ్రాప్ అవ్వడం ఉత్తమం. మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మీరు పర్సనల్ గా మీరే ఇక్కడే డ్రాప్ అవ్వండి. తెచ్చుకుంటారు. సో ఇది ఇంకొద్దిగా కంట్రోల్ చేయాలి. ఇప్పుడున్న నాయకులు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, టెంపుల్ వాళ్ళు కావచ్చు. మీరు ఇంతకుముందు వచ్చారు అక్కడికి? నేను ఫస్ట్ టైం వచ్చాను. ఫస్ట్ టైం వచ్చి నేను ఐఎమ్ షాక్. నేను సరే దేవుడి మీద భక్తి ఉంది, మా అందరికీ మేము భక్తులు మేము భరిస్తాం, ఓకే. బట్ కానీ ఏ పైసలు లేనోడు వాడి పరిస్థితి ఏంటి? వాడు లోయలోకి దిగాలంటే వాటర్ లేదాడు. వాటర్ లేకపోతే పరిస్థితి ఏంటి? ఏ నీళ్ళు తాగుతుంది? మేనేజ్మెంట్ కూడా సరిగ్గా చూసారా, ప్రతి ఒక్కరు ఐ విట్నెస్ అండి. దయచేసి ఇది సరే ఏదో జరిగింది, ఆగే పరిస్థితి లేదు ఇక్కడ. చూడాలి ఇంకా మరి పోలీసు వారు అయితే ఇప్పుడుదా కట్టడి చేశారు, కానీ వాళ్ళు కూడా దాటుకుని వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. భయ్యా కింద పరిస్థితి ఎలా ఉంది భయ్యా? చాలా ఘోరంగా ఉంది. ఏమంటే ఎలా ఉందండి కింద పరిస్థితి? కింద పరిస్థితి ఎలా ఉంది? పిచ్చి పోతుంది. ఎలా ఉంది? మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం. దగ్గర ఒక 1 అవర్ వెయిట్ చేసాం. మేమైతే 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత ఇంకా అక్కడ పోలీసులు కూడా ఆపలేకపోయారు మమ్మల్ని అంటే మమ్మల్ని కాదు, జనాలు చాలా ఆవేదనతో ఉన్నారు. మేము ఇంత దూరం నడుచుకుంటూ వచ్చాం, మమ్మల్ని ఎందుకు పంపించరు, మీరు ఎందుకు మమ్మల్ని పంపించరు అన్న విధంగా ఉంది. కానీ అక్కడికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది వాళ్ళు ఎందుకు ఆపారనేది. యువకులు చాలా 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 పోయి దర్శనం చేసుకోవాలని చూస్తారు, కానీ ఇక్కడ వచ్చేటోళ్ళకి అందరికీ ఇబ్బంది కాబట్టి కొద్దిగా తగిన జాగ్రత్తలు పాటించమని కోరుకుంటున్నాం. చాలా ముఖ్యమని కోరుకుంటున్నాము. ప్లీజ్ మమ్మల్ని కోఆపరేట్ చేయండి. మిమ్మల్ని ఎల్లవేళలా మీ వెంటనే ఉండి మిమ్మల్ని కాపాడుకుంటూ తీసుకోవడానికి మేము తగిన శాయశక్తులు ప్రయత్నిస్తున్నాము. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేల మంది, లక్షల మంది జనాభా ఉన్నారు కాబట్టి మేము కంట్రోల్ చేయాలంటే ఎన్నో రకాల ఆలోచనలు చేసి మా ఆఫీసర్స్ మాకు కొన్ని మొత్తానికి మా ప్రయాణం సాగిస్తున్నాం. కానీ ఇక్కడి నుంచి వెళ్ళలేదైనా సరే 12 గంటలకు పడుతుందని చెప్తున్నారు దర్శనానికి. చూడాలి ఏం జరుగుద్దో. మెల్లిగా
మిక్స్ అయితే మధ్య మనకైతే స్టార్టింగ్ చిన్న కొండలా అనిపించింది. అదైతే దిగేసిన తర్వాత ముందుకు వెళ్తున్నాం. నేనైతే ఏలూరు నుంచి వెళ్ళేటప్పుడే శంఖం అయితే తీసుకెళ్ళాను. ఫస్ట్ టైము అక్కడ శంఖం వదంగానే అందరికీ ఒక మంచి ఎనర్జీ వచ్చింది. ఎందుకంటే మనం దర్శనం చేసుకునే శివుడు గుడి కాబట్టి అక్కడ శంఖం వదంగానే వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి కూడా కొద్దిగా బూస్టింగ్ అయితే ఎనర్జీ అయితే బూస్టింగ్ అయింది. నేను ఇంకా చాలాసార్లు శంఖం ఊదాను అనమాట. అవన్నీ కూడా మీకు చూపిస్తాను చూడండి, మిస్ అవ్వకుండా అసలు. ఇది ఫస్ట్ కొండ మనం దిగుతున్నాం అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేది ఇది దిగేదన్నమాట. ఇది వచ్చి 1 కిలోమీటర్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది కిలోమీటర్. చూస్తున్నారు కదా, మీకు చూపిస్తా కిందకి వెళ్ళిన తర్వాత కూడా అది ఎంత దూరంలో ఉంది ఏంటి, మనం ఇప్పుడు దిగిన కొండ ఫస్ట్ కొండ ఎంత దూరం ఉంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను అనమాట. ఇంకా రాలే కట్టిగా లేపుతారా ఈవిడ వయసు దాదాపు 60 సంవత్సరాలు పైబడే ఉంటుంది. స్టార్టింగ్ చూసి ఏముందిలే అనుకున్నా, కానీ వెళ్ళొచ్చిన తర్వాత తెలిసింది వాళ్ళు ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళారంట. ఆవిడ చూస్తున్నారు కదా బామ్మగారు, ఆవిడ ఆ వయసులో వాటర్ బాటిల్ పట్టుకొని ఒక పక్క చేతితో కర్ర పట్టుకొని దిగుతున్నారు. నేను అప్పుడే అనుకున్నా మనం కూడా చేయొచ్చని, కానీ చేసేటప్పుడే తెలిసింది నాకు ఎంత దారుణమైనది అని. అంటే దారుణం అంటే నేను మిమ్మల్ని వెళ్ళొద్దు అని భయపెట్టడం కాదు నా ఉద్దేశం. మీరు వెళ్ళేటప్పుడే సెక్యూర్గా వెళ్ళమని నా ఉద్దేశం అనమాట. మీరు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి ఖచ్చితంగా. మనిషికి వచ్చి 2 లీటర్ కంపల్సరీ తీసుకెళ్ళాలి. అలాగే చిన్నపిల్లలు అయితే అవాయిడ్ చేయడం మంచిది, ఎందుకంటే వాళ్ళని ఎత్తుకొని ఇలాంటి కొండలు దిగాలి. మామూలుగా సిటీలో ఉండే వాళ్ళకైతే కుదరదు, అక్కడ పల్లెటూరులో పొలం పని చేసుకునే వాళ్ళకైతే కుదురుతుంది, ఏదైనా ఎక్కగలరు దిగ్గలరు. మనం క్లాస్గా ఉండి మనం ఇక్కడ సరిగ్గా వర్క్ అంటే బాడీకి పని చెప్పాం కదా, అందుకని చెప్పి కష్టం వద్దని చెప్తున్నా. పల్లెటూరులో అయితే హ్యాపీగా వెళ్ళొచ్చు, ఎందుకంటే వాళ్ళకి అలవాటు ఉంటుంది ఇలాంటివన్నీ. ఎవరి నుంచి వచ్చారు మీరు? మేము మాదాపూర్ నుంచి వచ్చాం, హైదరాబాద్. ఎన్నింటికి వచ్చారు ఇక్కడికి? పొద్దుగాలు వచ్చినాం, 6 o'clock వచ్చినాం. ఎలా వచ్చారు? బండా కారు ఎంత దూరం ఆఫ్ చేశారు? లేలే అన్న 20 kilometers నడుస్తున్నాం, ఇంకా నడుస్తూనే ఉన్నాం. అయ్యి బాబు 20 kilometers నడుచుకుంటూ వచ్చారా? చూడాలి ఇంకా అయితే ఏం జరుగుతుందో. ఇంకా చూడాలి. ఇంకా వాళ్ళు 20 kilometers నడుచుకుంటూ వచ్చారంట. మేమైతే మొత్తం మీద ఇప్పుడు 4 kilometers నడుచుంటాం, ఇంకో 4 kilometers నడవాల్సింది, చూడాలి. ప్రస్తుతానికైతే ఒక కొండెక్కి దిగాం, ఇంకా ఎక్కాల్సి 3 కొండలు ఉన్నాయి. దగ్గర 4 kilometers అంట ఇక్కడి నుంచి. చూడాలి. ప్రస్తుతానికైతే ఇక్కడికే ఒక్క కొండకే అయిపోయింది మా సినిమా అందరిది. చూడాలి ఏం జరుగుద్దో.
ఫస్ట్ కొండకే వాటర్ చాలామందికి లేవన్నమాట. ఇక్కడే స్టార్టింగ్లోనే చాలామంది వాటర్ పట్టుకుంటున్నారు. అదేంటంటే ఆ వాటర్ ఏంటంటే కొండలో నుంచి వచ్చే వాటర్ అనమాట. అంటే కొండలోంచి ఊరే వాటర్. ఆ వాటర్ తాగితే కూడా బాడీకి చాలా మంచిది. ఎందుకంటే చాలా వేర్ల నుంచి చూస్తున్నారు కదా మీరు, కనిపించే వేర్ల నుంచి వచ్చే వాటర్ వాళ్ళు పట్టుకుంటున్నారు. నేను కూడా పట్టుకొని తాగాను, మీకు అది కూడా చూపిస్తాను. ఇదైతే స్టార్టింగ్ ఒక కొండ దిగాం కదా, రెండో కొండ ఎక్కుతున్నాం అనమాట మనం. ఈ రెండో కొండ ఎక్కేది ఇట్లా ఉంటుంది. మనకి పక్కన అంతా కూడా పెద్ద పెద్ద లోయల్లా ఉండి మంచి వాతావరణం కనపడుతుంది అనమాట. వచ్చిన సౌండా వన్స్ మోర్ బ్రీతింగ్ బాగానే ఉంది. అయిందా దర్శనం? ఇంటికి వచ్చారు మేము నైట్ 12 వచ్చాము. నిన్న 12:30కి స్టార్ట్ అయ్యాము, నడిచాము. మార్నింగ్ అయింది దర్శనం. మీకు కిందకి వెళ్తాకి ఎంత టైం పట్టిందండి? 3 వెళ్ళాము కిందకి. 2.5 hours పట్టింది. అంటే స్లోగా వెళ్ళారు. ఆపేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ నుంచి ఇంకా ఎన్ని 1 కిలోమీటర్ ఉంటుందండి? మీరు ఇంకా ఇదంతా వెళ్ళి ఇక్కడ దాకా రావాలి. ఓకే, కిందకి రావాలి. అసలు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు చూస్తే ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎందుకంటే దట్టమైన అడవి, అది మామూలు అడవి కాదు. దట్టమైన అడవిలో మనం అలా ట్రెక్కింగ్ చేస్తుంటే చాలా మంచి కొత్తగా అనుభూతి మనకైతే ఎదురవుతుంది. చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారు. అలాగే ఇక్కడి నుంచి వ్యూ పాయింట్ చూస్తున్నారు కదా, కొండల మధ్యలో మనం మళ్ళీ కిందకి వెళ్ళాలన్నమాట. స్వామివారు కింద ఉంటారు, శివలింగం అనేది కింద ఉంటుంది. మనం ఇప్పుడు ఆ కిందకి వెళ్ళడం కోసం మళ్ళీ ఇంకో కొండ ఎక్కి దిగాలన్నమాట. ఇక్కడ అందరూ ఫోటోలు దిగుతున్నారు, చాలా చివరికి వెళ్ళి దిగుతున్నారు. చాలా ప్రమాదం, చెప్తున్నా సరే వింటలేదు. ఏం లేదు, కొద్దిగా జారినా సరే ఎక్కడికో వెళ్ళిపోతాం అనమాట, శివైచలోకి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడి నుంచి అయితే వ్యూ పాయింట్ బాగుంది. ఫోటోలు దిగడానికి కానీ వీడియోలు తీసుకోవడానికి కానీ చాలా బాగుంది. చాలా లోయ, ఇది చాలా లోయ అన్నమాట, జాగ్రత్తగా ఉండాలి. తమ్ముడు ఎంత? 50 రూపాయల నిమ్మసోడ. 50 రూపాయలా? నిమ్మ సోడా కేవలం 50 రూపాయలు మాత్రమే. ఏంటంటే చీప్ అనమాట, తక్కువ, చాలా తక్కువ. వాటర్ ఎంతమ్మా? 50 రూపాయలు.
మాకైతే ఆ చెక్ పోస్ట్ నుంచి బయలుదేరేసరికి చీకటి అయిపోయిందనమాట. చీకటి అయిపోయింది, అప్పుడప్పుడే లైట్లు వేశారు. మేమైతే అక్కడ దగ్గర ఒక 2 అవర్స్ పైనే ఆగిపోయాం. ఇంతకుముందు చూపించాను కదా, జనాలు ఉన్నారు కదా, దాదాపు 2 గంటల పైన ఆఫ్ చేశారు. ఎందుకంటే కిందోళ్ళు పైకి రావాలి, వాళ్ళు ఆఫ్ చేయడం తప్పులేదు. కానీ వచ్చేవాళ్ళు చాలా ఎక్కువగా అయిపోయారనమాట. ఫస్ట్ చంద్రుడు మాకే కనిపించాడు అనమాట, అడవిలో ఉండడం వలన. మేమైతే చంద్రుడిని చూసాం. చంద్రుడు చాలా అందంగా ఉన్నారు, మీకు ఇంకా చూపిస్తాను. ఇదైతే మాకు ఫస్ట్ అంటే స్టార్టింగ్ లైట్ వేశారు కదా, అన్నీ కూడా పురుగులు, పెద్ద పురుగులు అయ్యి, మళ్ళీ మామూలు పురుగులు కూడా కాదు. ఇంక ఇదంతా వెళ్ళే దారి. ఇంకా మీకు ఎక్కడి నుంచి కూడా అంతా మ్యూజిక్ పెట్టేస్తాను, ఎందుకంటే వెళ్ళే దారిలో చెప్పడానికే ఉండదు. ఇదంతా స్టార్టింగ్ మనం కిందకి దిగే దారి అన్నమాట. అంటే శివుడి దగ్గరికి వెళ్ళడానికి ఇందాక కొండ ఎక్కాం కదండి, ఇప్పుడు దిగేదన్నమాట. చాలా జాగ్రత్తగా దిగాలి. ఎంత దారుణం అంటే జస్ట్ మీ కాలు జారితే ఎన్నో వందల అడుగుల కిందకి వెళ్ళి జారి పడతారన్నమాట. ఇక్కడి నుంచి అంతా కూడా చాలా డేంజర్గా ఉంది. పిల్లల్ని అయితే అంటి పెట్టుకునే ఉండడం మంచిది. మేమైతే ఇక్కడి నుంచి స్టార్టింగ్ వెళ్ళేటప్పుడే చూసారా, కింద వాళ్ళు వస్తాకి దారి లేకుండా వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నాం మేము. అప్పటికే సమయం వచ్చి సాయంత్రం 6:30-7 మధ్యలో అవుతుంది. వెళ్ళే దారిలో మేము అలాగ కొండ నుంచి వచ్చే వాటర్ని చాలామంది పట్టుకుంటున్నారు. ఎందుకంటే చూసారు కదా, లీటర్ 100 రూపాయలు 50 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం మేము. ఎవరు కూడా అంతంత రేట్లు పెట్టుకొని కూడా ఇష్టపడలేదు, మేము కూడా ఇష్టపడలేదు. కానీ మాకు తప్పక మేము కొనుక్కున్నాం. ఇక్కడి నుంచి అయితే మొదలెట్టాం. ఇక్కడైతే 2 చేతులు లేవు, ఆయన బెగ్గింగ్ చేస్తున్నారు అక్కడ. ఇంకొక ఆయనేమో అలసిపోయి పడుకుని పోయారనమాట. ఎందుకంటే జనాలు విపరీతమైన జనాలు అన్నమాట. లక్షల్లో వచ్చారు, ఈ 25లో లక్షల్లో వచ్చారన్నమాట. మేమైతే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడైతే జనాలు ఆఫ్ చేస్తాం అనమాట. చాలాసేపు వాలంటీరింగ్ చేసాం. ఆ జనాలు అలా రావడానికి కారణం ఒక విధంగా మేమే అని చెప్పాలి. ఎందుకంటే మేము ఇక్కడ జనాలు ఆఫ్ చేసి కంట్రోల్ చేసి అందరినీ, వెళ్ళే వాళ్ళందరినీ అక్కడ కూర్చోపెట్టి వెళ్ళే వాళ్ళకి దారి ఇవ్వండి అని చెప్పి ముందు వెళ్ళే వాళ్ళకి దారి ఇచ్చి వాలంటీర్ జాబ్ చేసాం మేము. మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ చంద్రుడి వెలుతురులో అలా చేస్తుంటే. ఒక పక్కన గాలి లేదు, ఎంత అడివైనా సరే గాలి అయితే లేదు, అందరూ ఉక్కబూసిపోయాం. అయినా సరే అలా చెమటలతోనే మేమందరం చేసాం అనమాట. ముందు మనం లైన్ పాటిస్తే ఆటోమేటిక్గా పాటిస్తారని మేమే లైన్లో ఉన్నాం. మేమైతే చాలా సేపటి తర్వాత దగ్గర ఒక 4-5 అవర్స్ అక్కడే వాళ్ళందరినీ ఆఫ్ చేస్తాం. అలాగే మళ్ళీ 1 కిలోమీటర్కి వచ్చిన తర్వాత ఇది స్టార్టింగ్ మనం ఎక్కే కొండ అనమాట. అంటే స్టార్టింగ్ అంటే గుడికి దగ్గరలో కొండ అనమాట ఇది. ఈ కొండ చాలా హైట్, అంటే చాలా హైట్లో ఉన్నాయి. మనం ఫస్ట్ టైం ఎక్కే వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడతారు. అది కొండ అంటే మెట్లు కూడా కాదు, ఒక పక్కన కొండరాళ్ళు జారిపోతూ ఉంటాయి. జారకుండా అడుగు గట్టిగా వేయాలి. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా షూ మెయింటైన్ చేయాలి. మీరు కనుక చెప్పులు వేసుకెళ్తే చెప్పులు ఆ దారిలోనే ఎక్కడో పడేస్తారనమాట. చెప్పులతో అవ్వదు, ఉత్తు కాళ్ళతో కూడా అవ్వదు. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు 1.5 నుంచి 2 గంటల మధ్యలోనే అక్కడ పైన వెయిట్ చేసాం. మ్యాక్సిమం గంటన్నర వెయిట్ చేసాం అనుకుంటా. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ దర్శనానికి అయితే వదిలేరు. సౌండ్ చూసారు ఎలా వస్తుందో, చాలా బాగుంది.
చూస్తున్నారు కదా, మేము ఇందాక దిగిన కొండ ఇదే. చాలా అంటే చాలా వాలుగా ఉంది కొండది, చాలా వాలుగా ఉంది. మేమైతే దిగడానికి కొంచెం కష్టంగానే ఉంది, కానీ అంతమంది జనాల్లో మనకు కష్టం తెలుస్తుంది తెలియదు కదా. అలా కొండ దిగిన తర్వాత మనకు మళ్ళీ ఇంకో చెక్ పోస్ట్ కింద అయితే పెట్టారు. ఇక్కడ ఈ ప్లేస్లో ఫిల్ అయిన తర్వాత మళ్ళీ పైన కొండ దిగంగానే ఆఫ్ చేసేస్తున్నారు. మళ్ళీ ఈ ప్లేస్ ఖాళీ అయిన తర్వాతే మళ్ళీ అక్కడ ఆన్ చేస్తున్నారు అనమాట. తాడు వదులుతున్నారు, తాడు వదలంగానే వెళ్తున్నారు అందరూ. కానీ వదిలినప్పుడు మట్టికి జనాలు తండోలుగా అలా దిగిపోతున్నారు, ఎక్కడ పడిపోతారని భయం. ఎందుకంటే చాలా టఫ్ అనమాట. అది చూస్తున్నారు కదా, దిగుతున్నారు ఒక్కొక్కళ్ళు, చాలా టఫ్గా దిగాలన్నమాట. ఇక్కడైతే గుడి దగ్గరలో ఈ వాటర్ చాలా బాగున్నాయి, నేను కూడా తాగాను. ఇక్కడ కొండ నుంచి ఊరిన వాటర్ బాటిల్లో పట్టుకున్నాం, చాలా ప్యూర్గా అంటే ప్యూర్గా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే కింద కొద్దిగా మురుగ్గా ఉన్నాయని చెప్పి, అంటే వేళ్ళ ఎక్కి మురుగు చేస్తున్నారు అట్లని. అక్కడ కొండపైన ఏంటంటే కొద్దిగా పట్టుకోవడానికి వీలుగా ఎక్కువ దారి వస్తుంది, అందుకని మంది చాలామంది ఎక్కారు. నేనైతే ఎక్కలేదు, ఎందుకంటే ఎక్కితే తడిసిపోతాం కదా, అందుకని చెప్పి నేను వేరే వాళ్ళకి బాటిల్ ఇచ్చి పట్టించాను. చూస్తున్నారు కదా, చివరి కనిపించే కొండ నుంచి ఆ పై నుంచి ఎక్కడి నుంచో నీళ్ళు వస్తాయి అన్నమాట. చందమామ చూస్తున్నారా, ఎంత అందంగా ఉన్నారో ఆయన ఆ రోజు. నిజంగా పౌర్ణమి రోజున శివుని దర్శనం, అది ఏదో పౌర్ణమి నాకు కూడా ఐడియా లేదు. ఇయర్లీ మట్టికి 3 రోజులు మాత్రమే తీస్తారు, అది చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడి నుంచి అయితే మధ్యలో కొద్దిగా వాటర్ కింద ఉంది కదా, మీకు చూపిస్తాను వాటర్. అక్కడ పెద్ద పెద్ద గొయ్యిల్లా ఉన్నాయి. చాలామంది నేను చూస్తాగానే ఇద్దరు జారి పడిపోయారు, దగ్గర పీకల లోతుంది వాటరు. అటు ఇటు 2 వైపులు దారి ఇచ్చారు వెళ్ళటానికి. మధ్యలో ఏమో అదొక చిన్న కొనలా ఉంది, కొనలి. అది చూస్తున్నారు కదా వాటర్, ఆ పక్కనంతా గట్టు కింద ఉంది కదా, మధ్యలో ఏమో పెద్ద గొయ్యి కింద ఉంది. దగ్గర నడునోతు పైనే, ఇంకా నడునోతు కాదు, ఇంకా ఎక్కువ పీకలోగా వచ్చింది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే జారి పడిపోయారు నేను చూస్తూ ఉండగానే. అది ఇంకెక్కడి నుంచి అయితే ఇంకొక కొండ ఎక్కాల్సి ఉంటుంది, అది ఇంకా చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళే దారి అంతా కూడా చాలా బ్లాక్ అయిపోయింది, ఎందుకంటే అక్కడ ఓన్లీ ఒక మనిషి వెళ్తాగా ఉంటుంది, కానీ ఇక్కడ లైన్ ఒక్కొక్కరు 5-6 మంది లైన్ కట్టేశారు. చూస్తున్నారు కదా, పక్క నుంచి వచ్చేటప్పుడు జారి పడిపోయారు. నేనైతే వీడియో తీయలేదు ఆ టైంలో, నేను ఇంకో దారిలో వెళ్తున్నాను, కానీ ఆ వాటర్ అంతా బురద కింద ఉంది. మేమైతే అట్నుంచి అయితే టైం పడుతుందని చెప్పి లెఫ్ట్ సైడ్ నుంచే వెళ్ళాను అనమాట. నాకైతే భయం వేసింది, ఏం గుచ్చుకుంటుందో లేదంటే అక్కడ నేను కూడా వాళ్ళ జారి పడిపోతానని. మొత్తానికి సేఫ్గా అయితే వచ్చేసా అటు. తమ్ముడు అది ఇంట్లో వస్తుందో ఏం కథనో ఎవడు స్కామ్ చేస్తుంటారు. ఎవరి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి ఆయన్నే పెద్ద చాలా దూరం. పూర్తి అడ్రస్ చెప్పొద్దు, మళ్ళీ అమ్మాయిల ఇంటికి వచ్చేస్తాను. మనం అలా ముందుకెళ్ళాం కానీ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదండి, అదొక గుహ లాంటిది. ఆ గుహలో కూడా శివలింగం ఉంటుందని చెప్పి
మనకి గుడికి దర్శనం అయ్యే ముందే ఈ లెఫ్ట్ సైడ్లో గుహ ఉంటుందండి. ఆ పైన కూడా ఒక చిత్రపటం ఉంటుంది. వీలైతే మీకు అది కూడా చూపిస్తాను. అందరూ అక్కడ పైకి ఎక్కలేరు, ఎందుకంటే మెట్లు చాలా తక్కువగా ఉన్నాయన్నమాట అక్కడ. చూస్తున్నారు కదా, ఆ పైనుంచి ఇదే స్వామివారు పైన ఉండేది. నటరాజు శివలింగంలా ఉంది. Stop recording. మేమైతే గుడికి స్టార్ట్ అయ్యే ముందు అక్కడ కింద మా కాళ్ళు కడుక్కుంటాక ఎట్లా అయితే నీళ్ళు వస్తాయి అట్లా వస్తున్నాయి. అది స్టార్టింగ్ అనమాట. గుడికి ముందుగా మనకి ఇలా వాటర్ అయితే కింద నుంచి ఫ్లో అవుతున్నాయి. మనం అలా ఆ కొండ ఎక్కితంగానే శివయ్య దర్శనం దొరుకుద్ది. మీ అందరికీ కూడా చూపిస్తాను. మీరెవరు వెళ్ళలేరు కాబట్టి చాలామంది వచ్చే సంవత్సరం వెళ్ళేలా ప్లాన్ చేసుకోండి. వెళ్ళే దారిలో అయితే కొండ సైడ్ నుంచి వాటర్ వస్తూనే ఉంది. అంటే ఊరిన వాటర్, వేర్ల నుంచి ఊరిన వాటర్ అదంతా చాలామంది పట్టుకొని తాగుతున్నారు. ఎందుకంటే అక్కడ రేటు అయితే బీభత్సంగా ఉంది కాబట్టి కొనుక్కొని తాగేవాళ్ళు తాగుతున్నారు, తాగలేని వాళ్ళు ఇలాగ అడ్జస్ట్ అవుతున్నారు. మొత్తానికైతే శివయ్య టెంపుల్కి వచ్చాం. చిన్న విగ్రహం. ఈ విగ్రహం కోసమే అన్ని గంటలు లైన్లో వెయిట్ చేసి అంత ట్రెక్కింగ్ చేసి వచ్చింది మనం. మీరు కూడా అందరూ చూసి తరించండి. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర అంటూ చూడండి. ఆ శివయ్య ప్రాప్తి అందరికీ దొరకాలని కోరుకుంటున్నాను. ఆయనే శివుడు. ఇదంతా ట్రైబల్ సెంటర్లోనే ఉంటుంది.
నేనైతే దర్శనం చేసుకున్నాను. కరెక్ట్గా 2ంటికి, అర్ధరాత్రి 2ంటికి చేసుకున్నాం. పొద్దున్న 10:30కి బయలుదేరితే నైట్ 2ంటికి మాకు అయితే దర్శనం చేసుకున్నాం. ఎందుకంటే మేము దారిలో 6 గంటలు వాలంటీరింగ్ చేసాం అనమాట. వెళ్ళిన వాళ్ళందరం కూడా ఆ జనాలు కదలడం కోసం మేము చేసిన ప్రయత్నం అయితే ఫలించింది. ఆ విషయంలో అయితే మేము అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే చాలామంది ఇరుక్కుపోయిన వాళ్ళందరినీ కూడా మేము బయటికి తీసుకొచ్చాం. చాలా హ్యాపీగా ఉంది. హర హర మహాదేవ్ శంభో శంకర, హర హర మహాదేవ్ శంభో శంకర. ఇది మనం దర్శనం చేసుకునే ఏరియా కదా. దర్శనం చేసుకుంటాకి వెళ్ళేటప్పుడే రైట్ సైడ్లో మనకి పెద్ద వాగులా వస్తుంది, ఒక పెద్ద వాటర్ ఫాల్లా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడి నుంచి పైన అంతా కూడా మనకి ఏదో ఒక గుహలో ఉన్నట్టుంటుంది, కానీ చుట్టూ అంతా కూడా కొండరాయే. కొండతో స్వామివారికి పడగలిపినట్టుగా ఉంటుంది పైనంతా. ఇది స్టార్టింగ్ ఎక్కే దారి. కరెక్ట్గా శివలింగం ఎదురుగానే పెద్ద వాటర్ ఫాల్లో ఉంటుంది. దగ్గర అది 200 అడుగుల పైన ఉంటుంది హైట్ వచ్చి. ఇంకా వర్షాకాలంలో అయితే చాలా చాలా బాగుంటుంది, కానీ మనకు అప్పుడు ఎలా ఉండదు అక్కడికి. ఎందుకంటే ఈ గుడి ఉంది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఉంది కాబట్టి మామూలు సామాన్య మానవులకి అక్కడ ఎంట్రన్స్ ఉండదు. మనం ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఇలా ఓపెన్ అయినప్పుడు మాత్రమే వెళ్ళగలం. మీరు కూడా చూసి తరించండి. నైట్ టైం కాబట్టి ఇంకా క్లారిటీ తక్కువ ఉంది. డే టైం అయితే ఇంకా బాగా వచ్చేది. నైట్ టైం ఇంకంతకు మించి రాలేదు. మేమైతే మొత్తానికి దర్శనం అయిపోయి రిటర్న్ అయిపోయాం. రిటర్న్ అయ్యేసరికి 3 అవుతుంది, 2:30-3 మధ్యలో రిటర్న్ అవుతున్నాం. కానీ అప్పుడు కూడా ఆ టైంలో కూడా జనాలు వస్తూనే ఉన్నారు, అస్సలు ఖాళీ లేదన్నమాట. ఇంకా మేమైతే బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసిన తర్వాత ఇందాక వాటర్ బాటిల్ 100 రూపాయలు అమ్మారు కదా, అక్కడైతే మేము ఒక 3 గంటలు అయితే రెస్ట్ తీసుకున్నాం. అక్కడికి వచ్చేసరికి సుమారు 4 ఆ టైం అయింది, 4-5 అయింది. అక్కడికి వచ్చేసిన తర్వాత ఇంకా కొద్దిగా తెల్లారంగానే 6ంటికల్లా మేము అక్కడ 2 గంటలు రెస్ట్ తీసుకున్నాం, పడుకున్నాం. ఎందుకంటే నిద్రలేదు, రాత్రి అంతా చేస్తూనే ఉన్నాం కదా, చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాం. అందుకని అక్కడే పడుకొని ఇంకా బయలుదేరాం అనమాట. మీరు చూస్తున్నారు కదా, మనం ఇది పగలు 10 ఆ టైంకి అయినా సరే అడవులో ఆ పురుగులు అరిచే అరుపులు మీకు చాలా క్లియర్గా కనపడుతుంది. వినండి, ఇదే ప్రకృతి అంటే. చెప్పండి, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? పరిస్థితులు బాగానే ఉన్నాయి, యాత్ర బాగానే సాగుతుంది. కానీ ఇక్కడ పోలీసు వాళ్ళ పబ్లిక్ యాత్ర గురించి ఏం పట్టించుకోవట్లేదు. అక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది, వాళ్ళు మాత్రం హాయిగా కూర్చొని ఏం పట్టించుకోవట్లేదు. 15 మంది పోలీసులు ఉద్యోగాలు అక్కడ పబ్లిక్ ఏం కంట్రోల్ చేయలేదు. పబ్లిక్ మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంతకుముందు లాస్ట్ ఎంత మంచిగా ఉండే, రండి బాబు కమాన్, ఇంతకుముందు చాలా మంచిగా ఉండే. ఈసారి పబ్లిక్ క్రౌడ్ ఎక్కువ వరకు 3 days ఆల్రెడీ వచ్చే వరకు పబ్లిక్ ఎక్కువ. పోలీసు వాళ్ళు ఏం కంట్రోల్ చేయట్లేదు. దయచేసి ఈ పబ్లిక్ కంట్రోల్ చేస్తుంది. పబ్లిక్ రేపు హాలిడే ఉంది, రేపు వరకు ఉంది యాత్ర. ఇంకా పబ్లిక్ కంట్రోల్ చేస్తే పబ్లిక్ ఏమి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. 500 టోల్ తీసుకుంటారు, మళ్ళీ టికెట్ తీసుకుంటారు. అయినా ఈ ఫెసిలిటీస్ ఏం లేదు.
లేదు ఏం లేదు ఒక్క పడిపోతారు చిన్నపిల్లలు వస్తున్నారు, ఆడపిల్లలు వస్తున్నారు, వాళ్ళకి ఏం ఫెసిలిటీ ఏమి లేదు. కనీసం పబ్లిక్ ని కంట్రోల్ చేయాలి కదా. అందరు వెళ్ళిపోతారు ఫెసిలిటీ లేక. మొత్తం క్రౌడ్ మొత్తం జమేసి ఏం కంట్రోల్ అని చేయట్లేదు. కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే పబ్లిక్ ప్రభుత్వం వైపులో కంట్రోలింగ్ లేదు. పోలీసు వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఏం కంట్రోల్ చేయట్లేదు. పబ్లిక్ కంట్రోల్ చేయాలి. కొద్దిమంది ఆపి పంపిస్తుండాలి. అట్లా చేయట్లేదు. వాళ్ళు మాకేం సంబంధం లేదు. వాళ్ళు వచ్చారు ఇక్కడికి ఎంతమంది ఇట్లా లేకుండా సాఫీ వచ్చినాం. ఈసారి చాలా ఇబ్బంది. మాకు దర్శనమే కాలేదు. మేము మధ్యలో గోదావరి పోయి ఆ క్లౌడ్ చూసేసి అక్కడ ఇంత పబ్లిక్ కొట్టుకుంటున్నారు. దాదాపు చాలా చిన్నపిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ నిలబడి చాలా ఇబ్బంది అవుతున్నాయి. దయచేసి ఇది మీడియా వరకు పోయి కొంచెం పబ్లిక్ని కంట్రోల్ చేసుకుంటే పోలీసు వాళ్ళకి ఇస్తాను నా మనవి. ఇది ఇక్కడున్న పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను కూడా చూశాను దగ్గరుండి. చూద్దాం ఏం జరుగుతుందో. అసలు ఏం పట్టించుకుంటలేరు. చెప్పాను కూడా పట్టించుకుంటలేరు. ఎవరో తప్పిపోయిన గురించి అది అడుగుతున్నారు కానీ ఆడ తొక్కిసలు అటు అడుగుతున్నారు కానీ ఎవరైతే పట్టించుకుంటలేరు. దాని గురించి చెప్పిన ఎంత ఇట్లా ఉండరు కానీ ఎవరైతే పట్టించుకుంటలేరు. ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నాం. మొత్తానికైతే మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికైతే రిటర్న్ వచ్చాం. ఇక్కడికి వచ్చేసరికి ప్రాణాలు లేచి వచ్చినాయి అన్నమాట మా అందరికీ. ఓకే, అందరికీ థ్యాంక్ యూ పేరు పేరున ఈ వీడియో ఎక్కడి వరకు చూసినందుకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మట్టుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఇస్తే ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోలు తీసి పెడతాకి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.